భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం L&T పై అనలిస్టుల నమ్మకం పెరుగుతోంది. ప్రసిద్ధ బ్రోకరేజ్ నొమురా ₹4,000 టార్గెట్తో బై రేటింగ్ ఇచ్చింది. అంటే ప్రస్తుత స్థాయిల నుంచి సుమారు 16% పెరిగే అవకాశం ఉంది. L&T యొక్క ఆర్డర్ బుక్ ₹5,79,000 కోట్లకు చేరింది. అందులో 46% అంతర్జాతీయ ఆర్డర్లు ఉన్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ కోసం ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు, మిడిల్ ఈస్ట్లో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్లు, మహారాష్ట్రలో JSW ఎనర్జీ కోసం భారీ హెవీ సివిల్ ప్రాజెక్టులు గెలుచుకుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రెవెన్యూ ₹2.55 లక్షల కోట్లు, లాభం ₹15,037 కోట్లు, అంటే 16% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. L&T ESG బాండ్లను విడుదల చేసిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా నిలిచింది. ₹500 కోట్లు సమీకరించింది సంస్థ ఎక్విథమాస్టర్ ప్రకారం. ఇది ఓ ఫోర్గాటన్ బ్లూ చిప్. ఇప్పటి బుల్ రన్ లో పెద్దగా రాణించకపోయినా దీర్ఘకాలికంగా ఇది మల్టీ బ్యాగర్ అవ్వచ్చు. రిన్యూవబుల్స్, డిజిటల్, సెమీ కండక్టర్లలో పెట్టుబడులు పెట్టి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంది. అనలిస్టుల మాటల్లో బలమైన ఫండమెంటల్స్, భారీ ఆర్డర్ బుక్, గ్లోబల్ రీచ్ తో దీర్ఘకాలిక సంపద సృష్టించే కంపెనీ ఇది. మరి మీరేమంటారు? ఇప్పుడు చిన్న తగ్గుదలలో L&Tలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఇది భవిష్యత్తులో మల్టీ బ్యాగర్ అవుతుందా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది మీ AR స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ఛానల్.